వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకు వెన్నులో ఇరాన్ వణుకు పుట్టిస్తుంది అన్నమాట అక్షరాల సత్యం. ఇన్నాళ్లకు తన రిస్ట్రిక్షన్స్ తో ప్రపంచ దేశాలను శాసించి తనను యుద్ధం పేరుతో నాశనం చేయాలనుకున్న వాషింగ్టన్ కు ఇరాన్ ఇప్పుడు గట్టి కౌంటర్ ఇచ్చింది. నువ్వు నీ డెస్పోటిజం ని వీడితేనే మేము చర్చకు వస్తాం, లేదంటే మా దారి మాదే అంటూ ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ సింహఘర్షణ చేశారు. ఇది కేవలం ప్రకటన కాదు, అమెరికా అహంకారానికి ఇరాన్ చేసిన చెక్. ఇరాన్ ఎందుకు ఇంత ధీమాగా ఉంది? అమెరికాను ఎందుకు లెక్క చేయడం లేదు? అసలు ఇస్లామాబాద్ చర్చలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మసూద్ పెజెస్కియాన్ తన మార్కు చూపించుకున్నారు. అమెరికా అంటే భయపడే రోజులు పోయాయని ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నారంటే వాషింగ్టన్ తన బుల్లింగ్ స్వభావాన్ని వదులుకోవాలి. ఒకప్పుడు అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు బాల్ అమెరికా కోర్టులోనే ఉందని తేల్చి చెప్పారు. అంటే చర్చలు కావాలంటే అమెరికా తగ్గాల్సిందే. ఇరాన్ ఇంత ధైర్యంగా మాట్లాడడానికి ప్రధాన కారణం రష్యా, చైనాల మద్దతు. అలాగే సైలెంట్ గా ముస్లిం దేశాలు ఇరాన్ వైపు కూడా చూస్తున్నాయి. పాకిస్తాన్ వేదికగా జరిగిన కొన్ని సమావేశాల్లో ముస్లిం దేశాల ప్రతినిధులు కూడా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా అమెరికాకు నిద్ర లేకుండా చేస్తుంది. అమెరికాను నమ్ముకుంటే ప్రయోజనం లేదని ఇరాన్ తన పొరుగు దేశాల బృందాన్ని పెంచుకుంటుంది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ వెనుక డ్రాగన్, చైనా, రష్యా దేశాలు కొండంత అండగా ఉన్నాయి. ఇరాన్ కేవలం మాటలకే పరిమితం కాలేదు. 40 రోజుల యుద్ధంలో తన దగ్గర ఉన్న డ్రోన్స్, మిజైల్స్ మధ్య ప్రాచ్యంలోని అమెరికా స్థావరాల్లో బూడిద చేయగలనని ఇరాన్ ఇప్పటికే నిరూపించింది. అమెరికా భయం ఏంటంటే చర్చలు జరగకపోతే ఇరాన్ అతి త్వరలోనే అణుబాంబుని తయారు చేసే అవకాశం ఉంది. అందుకే ఇరాన్ ఇప్పుడు మా కండిషన్ కు ఒప్పుకుంటేనే చర్చలు అని ఖరాఖండిగా చెబుతుంది. ఇరాన్ తన అండర్ గ్రౌండ్ మిసైల్స్ నగరాలను హై అలర్ట్ లో ఉంచింది. అమెరికా లేదా ఇజ్రాయెల్ గనక కాల్పులకు దిగితే క్షణాల్లో వేల సంఖ్యలో మిసైల్స్ ఇజ్రాయెల్ పై విరుచుకుపడేలా ప్రోగ్రామ్ చేశారు. కేవలం ఇరాన్ మాత్రమే కాదు, లెబనాన్, సిరియాలోని గ్రూపులన్నీ ఏకకాలంలో ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి ఈసారి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అటు ప్రపంచానికి చమురు సరఫరా చేసే అతి ముఖ్యమైన హార్మోజ్ జలసంధిని ఇప్పటికే ఇరాన్ మూసివేసింది. అమెరికాకు ఇది అతిపెద్ద తలనొప్పి. హార్మోజ్ లో ఉన్న మైన్స్ తొలగించడం అమెరికాకు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అటు డ్రోన్స్ లను కూడా ఇరాన్ సిద్ధం చేయడం, గల్ఫ్ దేశాలపై ఎక్కుపెట్టే సమయం కోసం ఎదురు చూడడం అమెరికాను భయపెడుతుంది. ఈ టైంలో ఇరాన్ తన కమికాజ్ డ్రోన్లను ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ రక్షణ కవచాన్ని ముక్కలు చేయడానికి వ్యూహం రచించిందనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. యుద్ధం తాము కోరుకోవడం లేదని, జరిగితే విశ్వరూపం చూస్తామని ఇరాన్ స్పష్టం చేస్తుంది. అందుకే చర్చల సమయంలో ఎక్కడ ఇరాన్ రాజీ పడడం లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఒకవైపు అమెరికా ఆధిపత్యం, మరోవైపు ఇరాన్ లాంటి దేశాలు ధిక్కరం. మసూద్ ఇచ్చిన ఈ వార్నింగ్ అమెరికాకు మింగుడుపడడం లేదు. వాషింగ్టన్ దిగి వచ్చి ఆంక్షలు తొలగిస్తుందా, లేక మరోసారి యుద్ధ వాతావరణాన్ని కనిపిస్తుందా? ఏది ఏమైనా ఇరాన్ మాత్రం తగ్గేలా లేదంటుంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదా? అమెరికా అహంకారాన్ని తగ్గించాలంటే ఇది తప్పదా అనేది కాలమే నిర్ణయించాలి.